ఈరోజు చాలా మంచి రోజుగా అందరూ అనుభవం చేసుకోండి. ఎందుకంటే స్వయం భగవంతుడు పాలిస్తున్నటువంటి సంగమయుగం ఇది. బాగా అనుభవం చేసుకోండి. నేను ఈశ్వరీయ విద్యార్థిని. స్వయం భగవంతుడు నా కోసం వచ్చి నన్ను దేవతామూర్తిగా తయారు చేస్తున్నారు అని అనుభవం చేసుకోండి. ఎందుకంటే ఈ సంగమయుగము చాలా వజ్రతుల్యమైనటువంటి యుగము, పరమ పవిత్రమైన యుగము. బాబా చెప్తున్నారు, ఈరోజు మీరు ఏ విధమైన వ్యర్థ సంకల్పాలు చేయకండి. 14/12/78 చెప్తున్నారు. వ్యర్థ సంకల్పాలు ఉంటే అదే వినాశనం అవుతుందా లేదా, అందరికీ చెప్దామా వద్దా, భగవంతుడు చెప్పింది నిజమా కాదా, ప్రపంచం వారికి నిత్యంతో చెప్దామా వద్దా, గుప్తంగా ఉంచుతామా, ప్రత్యక్షం చేద్దామా, ఇంకా ధనం జమ చేసుకుందామా, లేక సేవలో ఉపయోగించుకుందామా, కుటుంబాన్ని సంభాళిద్దామా, లేక సేవలో ఉండిపోదామా, ఆఖరికి ఏమవుతుంది? బాబా అయితే నిరాకరుడు, మరి ఆఖరి అయిపోయారు. సాకారంలో ఎదుర్కోవలసింది మేమే అని ఇలా వ్యర్థ సంకల్పాల యొక్క తుఫాను స్వయమే రక్షించుకుంటున్నారు, స్వయమే అలజడైపోతున్నారు, తమ నిత్యమనే పునాదిని కదిపేసుకుంటున్నారు. ఈ వ్యర్థ సంకల్పాల యొక్క తుఫాను తీవ్ర పురుషార్థం నుండి సామాన్య పురుషార్థంలోకి తీసుకొచ్చేస్తుంది. ఇటువంటి తుఫానులోకి రాకండి అంటున్నారు బాబా. మీరు కేవలం నిమిత్తం మాత్రమే, చేసి చేయించేవాడు బాబా. వినాశనం అవుతుందా అవదా, ఎప్పుడవుతుంది అని ఈ చింత బ్రాహ్మణ జీవితంలో ఎందుకు? బ్రాహ్మణ జీవితం వజ్రతుల్యమైన జీవితం, శివబాబాతో కలయిక జరుపుకునే జీవితం, ఉన్నత కళ యొక్క జీవితం, సర్వ ఖజానాలతో సంపన్నమయ్యే జీవితం, సర్వ అనుభూతులతో సంపన్న జీవితం. ఇటువంటి జీవితం మీకు ఇష్టం అనిపించట్లేదా? తొందరగా అయిపోవాలని అనుకుంటున్నారా? ఇటువంటి సంకల్పాలు చేస్తున్నారు. అసలు మీకు అప్రాప్తి ఏమిటి? కళ్యాణకారి బాబా, కళ్యాణకారి జీవితం. బాబా ఏదైతే సంగమయుగంలో చెప్తున్నారో దానిలో తప్పకుండా కళ్యాణం నిండి ఉంటుంది. బాబా ఎందుకు చెప్పారు, ఎలా చెప్పారు?
ఇలాంటి సంకల్పాలతో నిత్యం యొక్క పునాదిని ఎందుకు కదుపుకుంటున్నారు? బాబా ఏది చెప్పినా దాంట్లో కళ్యాణం ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న తుఫానులు పునాదిని కదిపేస్తాయి. మహావినాశనం యొక్క తుఫాన్లలో ఇంకెలా ఉండగలరు? ఇప్పుడైతే కేవలం మీకు వ్యర్థ సంకల్పాల యొక్క తుఫాన్లు ఉన్నాయి. కానీ ముందు ముందు మహావినాశనంలో అనేక రకాలుగా 4 వైపులా తుఫాన్లు ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు? అలజడి అయిపోతున్నారు. ఇప్పుడైతే ఇంకా సమయం లభించింది, మీకు బాబా సహాయం లభించింది, అనేక రకాల ఖజానాలు లభించాయి. అన్నీ లభించినా కూడా సమాప్తి అయిపోవాలని ఎందుకు అనుకుంటున్నారు? సుఖం యొక్క రోజులు రానున్నవి, ధైర్యం వహించండి అంటున్నారు బాబా. అంటే బాబా ఏమంటున్నారంటే, మీరు వ్యర్థ సంకల్పాలు ఏం చేయకండి, మీరు నిమిత్తులు. వినాశనం అవుతుందా లేదా, అందరికీ చెప్పాలా వద్దా, భగవంతుడు చెప్పింది నిజమా కాదా, ఇలా వినాశనం ఆధారంగా మనం పురుషార్థం చేయకూడదు అంటున్నారు బాబా. అదొక ముహూర్తం లాంటిదే, కాదు అని కాదు. కానీ మనం ఏ రోజు ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు కదా. మన జీవితం ఎలా ఉంటుందో మనకు తెలియదు. మన శరీరానికి ఆయుష్ ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి బాబా అంటున్నారు, వినాశనం యొక్క డేట్ని మీరు అంటే వినాశనం ఆధారంగా మన పురుషార్థం ఉండకూడదు అంటున్నారు బాబా. పురుషార్థం ఎప్పుడు కూడా తీవ్రగతిలోనే ఉండాలి. మరి సంగమయుగము కళ్యాణకారి యుగం కదా. ఈ యుగం వెళ్ళిపోతే ఇంక భగవంతుడు మీతో ఉండరు కదా. మరి ఇది ఇష్టమనిపించట్లేదా మీకు? అందుచేత ఎప్పుడవుతుంది, ఎలా అవుతుంది అని ఆలోచించకుండా, కళ్యాణకారి యుగం కాబట్టి, బాబా ఏది చెప్పినా అందులో కళ్యాణం ఉంటుంది కాబట్టి, మీరు నిశ్చింతగా చక్కగా బాబాతో జీవితాన్ని గడపండి అని చెప్తున్నారు బాబా ఈరోజు మనకు వాణిలో. అర్థమైందా? వాస్తవానికి చెప్పాలంటే వినాశనం యొక్క గడియలు విచ్చుకునే ఉన్నాయి ఇప్పుడు. మరి వినాశనం యొక్క గడియలు విచ్చుకున్నప్పుడు కూడా ఆత్మ తీవ్ర పురుషార్థి అవ్వట్లేదు అంటే ఇంకా సంశయంలోనే ఉందంటున్నారు. కాబట్టి ఏ విధంగా అయితే మనకి ట్రైన్ 3 నెలల క్రితం రిజర్వేషన్ అయిందనుకోండి, అవి వెళ్ళే రోజు అన్నీ సర్దుకుని మనం రెడీగా ఉంటాం కదా. అలాగే ఇప్పుడు బాబా సద్గురు రూపంలోకి మారిపోయారు. మీరు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి ఈ విషయం. ఈ వాణి చెప్పేటప్పుడు దాదీ గారి శరీరంలోకి వచ్చి సత్యమైన స్థానంలో మధువనంలో ఉండి ఎంత చక్కగా చెప్పారు బాబా. నలభై 42 సంవత్సరాల క్రితం చెప్పారు బాబా. కాబట్టి బాబా సేవ, బాబా సేవ. ఎవరికైతే సమయం అలా కేటాయించారో వాళ్ళకి బాబా ఏం చెప్పారు?
ఇంతకుముందు వాణిల్లో ప్రతి సెకండు, ప్రతి జన్మలో 84 జన్మలకి కూడా అంతిమ జన్మ వరకు కూడా నేను తోడుంటాను అని ఒకటి చెప్పారు. 2, బ్రహ్మబాబా కుటుంబంలోనే మీరు లాస్ట్ వరకు ఉంటారని చెప్పారు. కాబట్టి బాబా అంటున్నారు, వినాశనం అయిపోవాలని మీరు ఆలోచించకండి, అది సమయ ప్రమాణంగా జరుగుతుంది. దాని ఆధారంగా మీరు పురుషార్థం స్పీడ్ పెంచుకోండి అంటున్నారు బాబా. ఓకే, ఎందుకంటే నాకైతే నేను గ్రహించాను 4 పాత్రలకు ఉంటాయి బాబాకి. టీచరు, తల్లి, తండ్రి, సద్గురు. తల్లి పాత్ర అయిపోయింది, తండ్రి పాత్ర అయిపోయింది, టీచర్ పాత్ర కూడా అయిపోయింది. సద్గురు పాత్ర నడుస్తుంది. ఎప్పటి నుంచి నడుస్తుంది సద్గురు పాత్ర తెలుసా? 2015 నుంచే నడుస్తుంది. కాబట్టి బాబా అంటున్నారు, ఈరోజు వాణిలో సంగమయుగం సమాప్తి అయిపోవాలని ఆలోచించకండి అంటున్నారు బాబా. ఇది కళ్యాణకారి యుగము. ఈ యుగంలో బాబా ఏది చెప్పినా కళ్యాణం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఇంకా ఎన్నాళ్ళకి అవుతుంది, ఎలాగవుతుంది అని ఆలోచించకండి అని బాబా మనకి ఈ విధమైన వ్యర్థ సంకల్పాలు తీసుకురాకండి అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, సెకండ్లో నిశ్చయం అంటే దృష్టి ద్వారా అద్భుతం చేస్తారు. 2వ నెంబర్ వారు శ్రేష్ఠ మాటల ద్వారా అద్భుతం చేస్తారు. 3వ నెంబర్ వారు వ్యాపారస్తునితో వ్యాపారం చేసినట్లుగా మాట మాటకి తెలుసుకున్న తర్వాత మరజీవిగా అయిన వారు బాబా అంటున్నారు, బాబాతో వ్యాపారం చేస్తారు కానీ మరజీవి కావటం కొంచెం ఆలస్యం అవుతుంది అంటున్నారు. 4వ నెంబర్ వారు కొంచెం ప్రాప్తి, కొంచెం స్నేహం, కొంచెం సంపర్కం, పరివర్తన ఆధారంగా ఇప్పుడు సంశయం, మరలా ఇప్పుడే నిశ్చయం. అప్పుడే నిశ్చయం ఉంటుంది, మళ్ళీ సంశయం వస్తుంది. ఈరోజు బాబా అటువంటి 4 రకాల పిల్లలను చూశానని చెప్తున్నారు. ఎవరైతే ప్రతి సంకల్పంలో శివబాబాకి అతి సమీపంగా ఉంటారో, పద్మాపద భాగ్యశాలి ఆత్మ యొక్క రూపురేఖ మరియు వేళ ఏముంటాయి అది తెలుసా? ఇటువంటి ఆత్మలో 1 సెకండ్లో వచ్చి బాబావారిగా అయిపోతారు. కల్పపూర్వం యొక్క భాగ్యం స్మృతి ఉంటుంది వాళ్ళకి. అందువల్ల వారు అనుభవం చేసుకుంటారు. బ్రాహ్మణులుగా తయారు అవటం కాదు, మేము బ్రాహ్మణులమే, ఇలా సెకండ్లో తమ సొంతంగా అనుభవం చేసేసుకుంటారు. అర్థమైందా? బాబా చెప్తున్నారు, ప్రతి సంకల్పంలో సమీపంగా ఉంటారో వాళ్ళే పద్మాపద భాగ్యశాలి ఆత్మలు అంటున్నారు బాబా. అటువంటి ఆత్మలో
బాబాను తెలుసుకోగానే ఒక్క సెకండ్లో వచ్చి బాబా వారిగా అయిపోతారు. తీవ్ర పురుషార్థిగా, సంపూర్ణ త్యాగిగా, సంపన్న ఆత్మగా, పదమాపద భాగ్యశాలిగా అయిపోతారు అంటున్నారు బాబా. మరి ఈ పాయింట్ మన జీవితంలో చూసుకుంటే అలాగ అభేమం లేదో చూసుకోవాలి మీరు కూడా. నేనైతే వెంకటేశ్వర స్వామి చెప్పగానే మరుసటి రోజున బాబా దగ్గరికి వెళ్ళిపోయాను. 8 రోజులు మళ్ళీ వచ్చి పూజ చేసుకునేవాడిని. కానీ వాణిలో ఏమొచ్చిందంటే, నేను బహురూపిణి, ఎవరు బాబా, ఎవరు ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో కనపడతానన్నారు బాబా. అంతే. వెంటనే మనం వెంకటేశ్వర స్వామి ఫోటోలు ఇవన్నీ తీసేసాం. రోజు క్లాస్కి వెళ్ళేవాళ్ళం. ఒక నెలంతా వెళ్ళానేమో నేను అంతే క్లాస్కి కూడా. అంతే. వెంటనే హరిజన గిరిజన కోణంలోకి వెళ్ళి ఒక్క బిందు వేయండి, భగవంతుడు వచ్చారని. వాళ్ళ దాహంతో ఉన్నారు, మీరు జ్ఞానం తాగేస్తున్నారు. మరి వాళ్ళకి దాహంతో ఉన్న వాళ్ళకి ఒక బిందు వేయరా అని. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు, ఒక బిందువు మనం వాళ్ళకి, మీరు జ్ఞానాన్ని బాగా త్రాగుతున్నారు కదా, జ్ఞానరసాన్ని, వాళ్ళకు ఒక బిందువైనా వేయండి అని బాబా చెప్తున్నారు. కాబట్టి ఈరోజు వాణిలో ఎవరైతే ప్రతి సంకల్పంలో అతి సమీపంగా బాబాతో ఉంటారో వాళ్ళే పద్మాపద భాగ్యశాలి ఆత్మలు. ఇటువంటి ఆత్మలు ఒక్క సెకండ్లో వచ్చి బాబా వారిగా అయిపోతారు. ఎవరు అంతకుముందు నుంచి కూడా భక్తిలో కూడా సంకల్పంలో భగవంతుని పరోక్షంగా సమీపంగా ఉంటారన్నమాట. వాళ్ళకి అర్థమైపోతుంది, మేము భగవంతుడి పిల్లలము, పరోక్షంగా ఇలా ఉన్నాం, కానీ ప్రత్యక్షంగా ఇది కరెక్ట్ అని అనుభవం అయిపోతుంది. వాళ్ళు పావనమైపోతారని చెప్తున్నారు. ఈ మహావాక్యం ఆధారంగా నేను కూడా అలాగే బలి అయిపోయాను. బాబా అంటున్నారు, చివరిలో వచ్చినా కానీ వేగంగా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇటువంటి ఆత్మలు, భాగ్యశాలి ఆత్మలు అలా వెళ్ళిపోవచ్చు అంటున్నారు. భవిష్యత్తుని శ్రేష్టంగా చేసుకోండి. బాబ్దాదా అందరికీ అవకాశం ఇస్తున్నారు. మరలా బాబాని నిందించకండి. మేము చేయగలం కానీ చేయలేదు, సమయం దొరకలేదు, పరిస్థితులు అనుకూలించలేదని అనవద్దు. ఇప్పుడు కూడా దయాహృదుడైన బాబా యొక్క దయ అనే చేయి అందరిపై ఉంది. అందువలన మీపై కూడా దయాహృదులుగా అవ్వండి. అర్థమైందా అంటున్నారు బాబా. ఇంకా సద్గురు రూపంలో కూడా మనకి దయ చూపిస్తున్నారు బాబా. అందరిపైన ఆ దయాని హస్తం ఉంది. కాబట్టి మీరు కూడా దయ చూపించుకోండి. నేను బాబా వారికి అంతవరకు అవ్వాను అని చెప్తున్నారు బాబా.
నెక్స్ట్ వాణి 28/12/78. బాబా ఏం చెప్తున్నారు ఇందులో అంటే, ఆది నుండి అంతిమ వరకు చేసిన సేవా పటాన్ని శివబాబా చూస్తున్నారు. అంటే మనం జన్మ తీసుకున్నలాగైతే అంతిమ వరకు చేసిన సేవా పటాన్ని చూస్తున్నారు. సేవాపటం సేవాక్షేత్రంలో ముందుకు వెళ్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆత్మిక బాంబు వేశారు, కానీ ఇప్పుడు పరమాత్మ బాంబు వేయాలి అంటున్నారు బాబు. ఆత్మిక సుఖం లేదా ఆత్మిక శాంతి యొక్క అనుభూతి, ఆత్మీయత యొక్క అనుభూతి రకరకాల శాస్త్రాలు నెంబర్ వారీగా సమయ ప్రమాణంగా కార్యంలో ఉపయోగించారు. కానీ అంతిమ బాంబు పరమాత్మ ప్రత్యక్షత యొక్క బాంబు. ఎవరు చూసినా సంపర్కంలో వచ్చి ఎవరు విన్నా వారి నోటి నుండి ఇదే ధ్వని రావాలి, బాబా వచ్చేశారు. ఇప్పుడు స్వయంగా సర్వశక్తివంతుడి యొక్క కర్తవ్యము నడుస్తుంది అని. ఇదే అంతిమ బాంబు అంటున్నారు బాబా. దీని ద్వారానే 4 వైపులా ధ్వని వ్యాపిస్తుంది. ఇప్పుడు ఈ కార్యం మిగిలి ఉంది. పరమాత్మ ప్రత్యక్షత ఆధారం సత్యతతో ప్రత్యక్షమవుతుంది. స్వస్థితిలో సత్యత ఉండాలి, సేవలో సత్యత ఉండాలి, నిర్భయత శక్తికి కూడా సత్యత ఉండాలి. కొద్దిగా అస్వస్థతలో కనుక వస్తే మన కర్తవ్యం ఫలించదు అంటున్నారు బాబా. బాబా ఏం చెప్తున్నారు, ఇప్పుడు వరకు మీరు మంచి రాజయోగం చేస్తారు, మంచి కార్యం చేస్తారు అని మీరు ప్రత్యక్షం అయ్యారు, కానీ నేను ప్రత్యక్షం అవ్వలేదు అని చెప్తున్నారు బాబా. ఆత్మ అనే బాంబింగ్ వేశారు, కానీ పరమాత్మ వచ్చాడు. ఇది పరమాత్మ శివుని కార్యం. అని బాబా ప్రత్యక్షత జరగలేదు అంటున్నారు బాబా. మీరు పరిశీలించండి, లాక్డౌన్ అవి వరకు కూడా ప్రపంచంలో ఏదో ఆది సనాతన దేవీ దేవతల్లోకి వచ్చే కొద్దిమంది, ఇందాక చెప్పారు కదా బాబా, భాగ్యశాలి ఆత్మలో వెంటనే బలైపోతారని. కానీ ఇక్కడ గమనించవలసిన పాయింట్ ఏంటంటే, ప్రపంచం అందరికీ తెలియాలంటున్నారు బాబా. ఈ వాణిలో ఏం చెప్తారంటే, ఒక ప్రదేశంలో బాంబు వేస్తే ఆ చుట్టూ ఎలాగైతే ఇంకా అది పనికి రాకుండా పోతుందో, పంటల పండవు, భూమి వేడెక్కిపోతుంది, వాయువు కాలుష్యం అయిపోతుంది, నీరు కూడా కాలుష్యం అయిపోతుంది, అక్కడ ప్రజలు నివసించలేరు, అన్నీ సమాప్తి అయిపోతాయి. అలాగే బాబా ఏమంటున్నారంటే, పరమాత్మ వచ్చారు, ఆయన కార్యం నడుస్తుంది. ఇప్పుడు ఇలా ఆయన ప్రత్యక్షం చేస్తే, బాంబింగ్ వేస్తే వినాశనం అయిపోతుంది అంటున్నారు బాబా. అర్థమైందా? మరి వేసామా మనం? వాళ్ళ అదృష్టంలో ఉంటే చేస్తారు, వాళ్ళ అదృష్టంలో లేదు మానేస్తారు. కానీ నీ కర్తవ్యం ఏంటి? పరమాత్ముడు వచ్చాడు, ఆయన కర్తవ్యం నడుస్తుంది అని మనం ఆ విధమైనటువంటి మాటలు రావాలి అంటున్నారు బాబా.
మరి ఆ విధమైనటువంటి బాంబింగ్ జరిగింది అంటున్నారు బాబు. అలా జరగకుండా మీ రాజయోగం గొప్పది, మీ కార్యం గొప్పది, మీరు చాలా మంచి కార్యం చేస్తున్నారు అని ఎప్పుడైతే మీరు ప్రత్యక్షమయ్యారో వినాశనం అవ్వదంటున్నారు బాబు. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడిని తీసుకెళ్ళి మనం ఏదైనా ఓపెనింగ్ చేస్తే ఏమంటారు వాళ్ళు? చాలా మంచి కార్యం చేస్తున్నారు ఈ దాదీలు దీదీలు వీళ్ళందరూ అంటారు. ప్రైమ్ మినిస్టర్ కూడా మధుమన వచ్చారు. కానీ వాళ్ళకి ఏం తెలుసు? అది స్వయంగా నిరాకారి జ్యోతిర్బిందు స్వరూపుడు చెప్తున్నాడని తెలుసా? తెలియలేదు. మనం చెప్తామా? మనం కూడా చెప్పాం. ఎందుకు చెప్పాం మనం? వాళ్ళు నమ్ముతారో లేదో అని మనకి అనుమానం. కాబట్టి నీకే సంశయం ఉన్నప్పుడు ఇంక వాళ్ళేమి నమ్ముతారు? నమ్మరు. కాబట్టి ఇక్కడ బాబా చాలా క్లియర్గా చెప్తున్నారు. బాబా అలా జరిగే వరకు కూడా వినాశనం అవ్వద్దు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు నిర్భయంగా ఉండాలి మీరు. ఆత్మిక జ్ఞానులైన మీ నుండి వచ్చిన శాఖల వారు అయినా కానీ వాళ్ళ యొక్క అల్పకాలిక మాన్యతలు నిర్భయత యొక్క ప్రభావం చేస్తున్నాయి. బాబా అంటున్నారు చూడండి, ఇతర ధర్మాల వాళ్ళు ఏం చెప్తున్నారు, క్రిస్టియన్స్ ఏం చెప్తారు, యేసుక్రీస్తు ఏం చెప్పారు? పరలోకనందు తండ్రి ఉన్నారు, మేము దేవుని కుమారుడై ఉన్నాము అని ఆయన చెప్పారు. వాళ్ళు అది చెప్తారు, క్రీస్తు గురించి కూడా చెప్తారు, క్రీస్తు చాలా గొప్పవారైనా అని. కానీ ఇక్కడ బాబా అదే చెప్తున్నారు. వాళ్ళు ఎవరో అంతిమంలో మీ నుండి తీసుకుని శక్తి తీసుకుని మళ్ళీ భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అంతిమంలో ఇక్కడ గమనించవలసిన పాయింట్ ఏంటంటే అంతిమంలో ప్రతి ఒక్కరికి కూడా దృష్టి ద్వారా సంకల్పం ద్వారా భగవంతుడు వచ్చారని ప్రత్యక్షం చేసేస్తారు బాబా. అప్పుడే భక్తులు ధర్మపితలు తయారైపోతారు. అదే అంతిమ క్యూ అని చెప్తారు కదా, మధువనం నుండి కింద వరకు క్యూ ఉంటుంది, మళ్ళీ పీస్ పార్క్ నుండి బాంబే వరకు క్యూ ఉంటుందని చెప్పారు బాబా. ఎప్పుడైతే మీరు పరమాత్మ బాంబింగ్ జరిగితే, అంటే పరమాత్మ వచ్చారు, తన కర్తవ్యం చేస్తున్నారు, నీ ఆత్మకి తండ్రి వచ్చారు అని వాళ్ళు మనల్ని చూడకుండా బాబాని చూసి ఇలాగ మన పురుషార్థము, మన అనుభూతి, మన త్యాగం ఉంటే వినాశనం అయిపోతుందని చెప్తున్నారు బాబా. మొన్న ఒక పాయింట్ చెప్పారు, మీరు గుర్తుందో లేదో, సేవ చాలా చేస్తున్నాము కానీ సఫలత ఎందుకు రావట్లేదని.
బాబా ఏమన్నారు అందులో, మీరు నన్ను గుణగానం చేస్తూ మీ గుణగానం కూడా చేసుకుంటున్నారు, అంచేత ఫలం ముగ్గకుండా తినేస్తున్నారు మీరు. పచ్చి ఫలము రుచి ఉండదు కదా. ఒక మామిడికాయ ఉందనుకోండి, దాన్ని ముగ్గేసి తింటే రసం చాలా బాగుంటుంది కదా. దాన్ని పచ్చి తీసుకోండి, అంత టేస్టీగా ఉండదు. అంచేత బాబా ఎన్ని వాణీలు చెప్పినా నేను నాది అనేది పోవాలండి. ఒక మహారథులాగా అయితే కాల్బలంగా అంటే విద్యార్థి వరకు కూడా నేను నాది అనేది పోవాలి. అప్పుడు వినాశనం అయిపోద్ది. ఇప్పుడు నాది నేను అనేది పోవటం కోసమే బాబా మనకి ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు. అది గమనించుకుంటే ఇంకా నిజంగా చెప్పాలంటే నిన్న కాక మొన్న మీకు చెప్పారు, మీ ఇంటిని మధువనం తయారు చేసుకోండి, అక్కడ బాబా వస్తారన్నారు. అక్కడ బాబా ఏం చేస్తారంటే దృష్టి ఇస్తారు. మీరు ప్రతిరోజు ఈ విషయాలను కొంచెం మననం చేసుకోవాలి. లేకపోతే ఎల్లి కొద్ది వాణీలు ఎక్కువైనప్పుడు కొన్ని మర్చిపోతాం మనం. మీకు లాస్ట్ని ఒక అనుభవం చెప్తాను నేను, చాలా వండర్ఫుల్గా ఉంటుంది అనుభవం. కాబట్టి ఏమంటున్నారు బాబా, ఏ విధంగా అయితే ఎంత బాంబుకి ఎంతైతే శక్తి ఉందో అంత విస్తీర్ణంలో ఏమీ కూడా ఉండకుండా మసి అయిపోతాయి కదా అంటున్నారు బాబా. అలాగే భగవంతుడు వచ్చాడు, నీ ఆత్మిక తండ్రి వచ్చాడు, పరమాత్మ శివుడు వచ్చాడు, నీ ఆత్మకి తండ్రి వచ్చాడు. ఈ విధమైన స్లోగన్ అందరి నోటి నుండి వచ్చినప్పుడు బాబా ఏమంటున్నారంటే వాళ్ళు అల్పకాలిక సుఖాలు అన్నీ కూడా మర్చిపోతారు అంటున్నారు బాబా. అల్పకాలిక సుఖాలన్నీ కూడా వాళ్ళు మర్చిపోతారని చెప్తున్నారు బాబా. ఎప్పుడు? ఎప్పుడైతే పరమాత్ముడు వచ్చాడు అని బాంబింగ్ జరిగినప్పుడు బాబా ఏం చెప్తున్నారు అంటే వినాశనం అయిపోతుంది అంటున్నారు బాబా. ఇందాక చెప్పారు చూసారా బాబా, నేను ఏదైతే చెప్పానో ఏదైతే వినిపించానో అందులో కళ్యాణం ఉంది అన్నారు బాబా. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు మనకి, మీరు ప్రత్యక్షం అవ్వకూడదు, మిమ్మల్ని నేను ప్రత్యక్షం చేశాను ప్రపంచం ముందు, మంచి కార్యం చేస్తున్నారని. మీరు తిరిగి నన్ను ప్రత్యక్షం చేసినప్పుడు ద్వాపర కలియుగ ఆత్మలు కూడా పావనం అయిపోతాయి అంటున్నారు బాబా. లేకపోతే వాళ్ళు తెలుసుకోరు, వినాశనం కూడా జరగదు. మరి దీనికి ప్లానింగ్ ఏం చేయాలి? అందుకే బాబా మన ద్వారా కోటి పుస్తకాలు పంచిపెట్టిస్తున్నారు బాబా. ఇప్పటికి 52 లక్షలు దాటింది. ఇప్పటికీ ఎవరొకరు ఈ పేపర్లో పెట్టు ఏదో విధంగా పంచిపెట్టుకుంటున్నారు. కానీ ఆ పుస్తకంలో చూడండి మీరు, భగవంతుడు ఈ బ్రహ్మబాబా శరీరంలోకి వచ్చారు, తర్వాత దాదీ శరీరంలోకి వచ్చారు. ఈ సంస్థ నడిపిస్తుంది తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు కాదు, భగవంతుడు స్వయంగా నడిపిస్తున్నాడు అని బ్రహ్మబాబా శరీరంలో ఎలా వచ్చారో అన్నీ క్లియర్గా ఉంటుండే పుస్తకంలో. ఈ వాణి ఆధారంగానే మేము దాంట్లో ఆ విధంగా వేసాం. మేము మధువనం వెళ్ళి కొంత రోజులు ఉండిపోదాం అనుకున్నప్పుడు అదేదో చాలా పెద్ద కథ అనుకోండి, అంతవరకు వద్దు మనకి. మేము కారు వేసుకుని వెళ్ళేటప్పటికి బాబా ఈ వాణి చదువుకుని వెళ్ళమన్నారు బాబా.
అప్పుడు మేము వేరే ఒక రూమ్ తీసుకుని తలాటి దగ్గర ఒక 3 నెలలు ఉండి చక్కగా యోగం అది చేసుకుని వచ్చేసాం. అది ఎపిసోడ్లో ఉంటుంది, చూసుకోండి, వినండి. అప్పుడు ఈ వాణియే మాకు ఆధారం అయింది. మనం ఎక్కడికి వెళ్ళినా మేము గొప్ప, మీరు గొప్ప కాదు, మేము గొప్ప, ఆ విషయాలు ఉండకూడదు. యథార్థమైన తండ్రిని స్వచ్ఛమైన బుద్ధితో సంశయం లేకుండా ప్రత్యక్షం చేయాలంటున్నారు బాబా. అర్థమైందా? కాబట్టి బాగా అనుభవం చేసుకోండి. ఏమైనా అనుభవం చేసుకోవాలి? యథార్థమైన తండ్రి వచ్చేశారు, యథార్థమైన కర్తవ్యం నడుస్తుంది అని యథార్థంగా మీరు సందేశం ఇచ్చినప్పుడు తప్పకుండా వినాశనం అయిపోతుంది అని చెప్తున్నారు బాబు. స్వచ్ఛత అంటే కొంచెం కూడా సంకల్పం ద్వారా అయినా, అశుద్ధత అంటే మురికిని లేదా అవగుణాలు ముట్టుకోకూడదు. ఒకవేళ బుద్ధి ద్వారా అయినా సంకల్పం ద్వారా అయినా కానీ స్వీకరించారు అంటే, ధారణ చేశారంటే అది సంపూర్ణ స్వచ్ఛత కాదు. స్వచ్ఛత అంటే సంకల్పంలో కూడా అశుద్ధత ఉండకూడదు. దీన్నే సత్యత మరియు స్వచ్ఛత అంటారు. నిర్భయత బాగా కావాలి. మొదట మీ పాత తమోగుణి సంస్కారాలపై విజయం పొందడంలో నిర్భయంగా ఉండాలి. విశ్వసేవలో నిర్భయత అంటే సేవాక్షేత్రంలో వాయుమండలం మరియు అనేక ఆత్మల యొక్క సిద్ధాంతాల పరిపక్వతను చూసి సంకల్పంలో అయినా ఆ పరిపక్వత వాతావరణం వాయుమండలం ఏదైనా మనపై ప్రభావం పడితే అది కూడా భయమే. వీరు ఏమైనా గొడవ చేస్తారేమో, అలజడి చేస్తారేమో, దీనిలో కూడా నిర్భయంగా ఉండాలి. ఆత్మిక జ్ఞానులైన మీ నుండి వచ్చిన శాఖలో వారు ఎంత నిర్భయంగా ఉంటున్నారు. అసత్యాన్ని సత్యంగా చేయటంలో అచంచలంగా స్థిరంగా ఉంటున్నారు. కానీ మీరు సర్వజ్ఞుడైన బాబా యొక్క శ్రేష్ఠ మతాన్ని లేదా ఆది సత్యాన్ని ప్రత్యక్షం చేయటంలో సంకోచించకుండా భయం ఎందుకు మీకు? కొమ్మలు కదులుతాయి కానీ కాండం స్థిరంగా ఉంటుంది కదా. కానీ ఇప్పుడు కొమ్మలు నిర్భయంగా ఉంటున్నాయి, కాండం కదులుతుంది, భయపడుతుంది అంటున్నారు బాబా. సత్యత ఆధారంగా బాబా ప్రత్యక్షత అవుతుంది. అందువల్ల అంతిమ శక్తివంతమైన బాంబు శివపరమాత్మ ప్రత్యక్షత అది ఇంకా ప్రారంభించలేదు. మీరు ఇప్పటి వరకు వచ్చిన ఫలితంలో రాజయోగి ఆత్మలు శ్రేష్టము, రాజయోగము శ్రేష్టము, వాళ్ళు చేసే కర్తవ్యం శ్రేష్టము, వాళ్ళ పరివర్తన శ్రేష్టము అని మిమ్మల్ని వాళ్ళు పరిశీలించి మిమ్మల్ని ప్రత్యక్షం చేసుకుంటున్నారు వారు. కానీ నేర్పించేవారు స్వయం సర్వశక్తివంతుడు మరియు జ్ఞానసూర్యుడు సాకార సృష్టిపై ఉదయించాడు అనేది గుప్తంగా ఉంది. పరమాత్మ బాంబు యొక్క ఫలితం ఎలా ఉంటుంది? విశ్వంలో సర్వాత్మల యొక్క అల్పకాలిక సహాయాన్ని సమాప్తి అయిపోయి ఒకే బాబా యొక్క సహాయాన్ని అనుభవం చేసుకుంటారు. బాబా చెప్తున్నారు చూడండి, ఎప్పుడైతే పరమాత్మ బాంబు కనుక వేస్తే
విశ్వంలో సర్వాత్మల యొక్క అల్పకాలిక సహాయాన్ని సమాప్తి అయిపోయి ఒకే బాబా యొక్క సహాయాన్ని అనుభవం చేసుకుంటారు. సైన్స్ వారు బాంబు వేస్తే మొత్తం దేశమంతా అయిపోతుంది కదా. ఇక ముందు దేశంలో ఉన్నవేవీ కనిపించవు, అన్నీ పోతాయి. అలాగే ఈ అంతిమ బాంబు ద్వారా, అంటే పరమాత్మ వచ్చారనే బాంబు ద్వారా సర్వ అల్పకాలిక సాధన రూపీ సాధనాలన్నీ సమాప్తి అయిపోయి ఒకే యథార్థ సాధన అయిన రాజయోగం ద్వారా ప్రతి ఒక్కరూ మధ్యలో బాబా ప్రత్యక్షమైపోతారు. చూసారా బాబా ఏం చెప్తున్నాడో? ఎంతైతే మనం స్వచ్ఛంగా ఉంటామో అంత బాబాని ప్రత్యక్షం చేస్తాం. మనలో మురికి ఉందనుకోండి, బాబాని ప్రత్యక్షం చేయలేం. ఈ వాణి సారం ఏంటంటే, మనలో మురుకుంటే బాబాని ప్రత్యక్షం చేయలేం. ప్రత్యక్షత విశ్వంలో సర్వాత్మల యొక్క అల్పకాలిక సహాయాన్ని సమాప్తి అయిపోతుంది. ఒకే బాబా యొక్క సహాయాన్ని అనుభవం చేసుకుంటారు. అంతిమ బాంబు ద్వారా సర్వ అల్పకాలిక సాధన రూపీ సాధనాలు అన్నీ సమాప్తి అయిపోతాయి. ఎప్పుడైతే భగవంతుడు వచ్చాడో ఇంకన్నీ సమాప్తి అయిపోతాయి అంటున్నారు బాబా. ఒకే యథార్థ సాధన అయిన రాజయోగం ద్వారా, అంటే మనం అప్పుడు మంచి యోగి స్థితిలో ఉంటాం. ఎంత పవర్ఫుల్గా ఉంటామంటే అంత పవర్ఫుల్గా ఉంటాం. ఎప్పుడు మనలో సత్యత ఉన్నప్పుడు, మనలో ఏ విధమైన మురికి లేనప్పుడు, సంకల్పంలో బాబాయే ప్రత్యక్షం అవ్వాలి. మనం ప్రత్యక్షం అవ్వకూడదు, బాబా 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 ప్రత్యక్షం అవ్వాలి అని ఎప్పుడైతే వచ్చిందో, ఆ అంతిమ బాంబు వలన ఏమవుతుందంటున్నారు బాబా, ప్రపంచంలో సర్వ అల్పకాలిక సాధన రూపీ సాధనాలన్నీ సమాప్తి అయిపోయి ఒక యథార్థ సాధన అయిన రాజయోగం ద్వారా ప్రతి ఒక్కరి మధ్యలో శివబాబా ప్రత్యక్షమవుతారు. అందుకే నేను మిమ్మల్ని అదే చెప్తున్నాను. నేను పదే పదే అదే చెప్తున్నాను. మీ ఇంట్లో చక్కగా బాబాను పెట్టుకుని యోగం చేసుకుని వాణి చదువుకుని ఒక డిబ్బీ పెట్టుకుని ఇలాగ మీ ఇల్లు శివాలయించి స్థూలంగా చేసుకుని మనసులో సూక్ష్మంగా ఆయన చేసుకుంటే అందరూ ఏమనుకుంటారంటే, ఓహో భగవంతుడు మా ప్రతి ఇంట్లో మనం భగవంతుని పెట్టుకోవచ్చా అని. భగవంతుడు వచ్చారా? బాబా ఏమంటున్నారా? పరమాత్మ వచ్చారని బాంబు వేయండి, మీరు వచ్చారని కాదు. మనం ఎక్కడైనా ప్రోగ్రాం పెడితే ఏం చెప్తాం? ఆస్ట్రేలియా నుంచి ఒక బీకే అన్నయ్య వచ్చారు, లండన్ నుంచి ఏమో ఒక బీకే అక్కయ్య వచ్చారు. ఎవరికి కావాలి చేయండి? ఎవరికైనా కావాలా? బీకే అన్నయ్య వచ్చి ఏం చేస్తారు? బీకే అక్కయ్య వచ్చి లండన్ నుంచి వచ్చి ఏం చేస్తారు? పరంధామం నుంచి వచ్చిన పరమాత్మ వచ్చాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా వచ్చారు అనే దృఢ సంకల్పంలో మీ సత్యత శక్తితో మీ రాజయోగం అంటే అదే అంటున్నారు బాబా. రాజయోగం అంటే ఏదో కూర్చుని మనం కళ్ళు తెరిచేసుకుని అలాగేదో చూస్తున్నట్టు కాదు. అక్కడ రాజయోగానికి అర్థం చెప్పారు బాబా. ఇక్కడ రాజయోగం అంటే ఎప్పుడైతే మీకులో మనసులో మురికి లేకుండా, మీకు నాది అనేది భావన లేకుండా బాబా వచ్చారు, పరమాత్మ వచ్చారు అని మన సత్యంతో ఎప్పుడైతే మనం నిర్భయంగా అందరికి, అన్ని ధర్మాల వాళ్ళకి అందరికీ చెప్పామో అప్పుడు బాబా ఏమంటున్నారంటే ప్రత్యక్షమైపోతారంటున్నారు బాబా. అప్పుడు విశ్వం యొక్క తండ్రి స్పష్టంగా కనిపిస్తారు. అన్ని ధర్మాత్మల ద్వారా ఒకే మాట వస్తుంది, మా బాబా హిందువులకి ముస్లింలకి కాదు అందరికీ తండ్రి అని. దీన్నే పరమాత్మ బాంబు అంటారు. ఈ బాంబు ద్వారా అంతిమ ప్రత్యక్షత జరిగిపోతుంది. ఇప్పుడు విన్నారా ఫలితం? ఏం చేస్తున్నారు, మరియు ఏమి ఆలోచిస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? నీది అనేది మానేయండి, నీది అనుకునేది నా దాంట్లో కలిపేయండి, పరమాత్మ బాంబు వేయండి.
స్వచ్ఛత మరియు నిర్భయత ఆధారంగా సత్యత ద్వారా ప్రత్యక్ష చేయండి బాబా చెప్తున్నారు. మంచిది అంటున్నారు బాబా. మరి ఇప్పటివరకు వేసారా? అది ఏమీ వేయలేదు. ఎందుకు వేయలేదంటే అంతే, డ్రామాలో ఫిక్స్ అయిపోయింది అది కదా. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, మనం ఎక్కడైనా ప్రోగ్రాం పెడితే ఏం చెప్తాం, మాకు ఇన్ని దేశాల్లో ప్రోగ్రామ్ సెంటర్స్ ఉన్నాయి, మాకు ఈ సంస్థకు ఉన్నాయి అని చెప్తారు. చిన్న పాయింట్ నేను చెప్తాను చూడండి. ఎన్నో ఒక 20-25 సంవత్సరాల క్రితం ఒక సీడీ చూశాను నేను. మహామండలేశ్వరులు, ఇదివరకు కూడా చెప్పాను మీకు నేను, మధువన వచ్చారు. ప్రోగ్రాం అయితే చాలా బాగా చేస్తారు మధువన నివాసీలు. కానీ అక్కడ ఈ దాదీ గారిని చూపించి వీరు 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 గొప్ప ఏం కాదు, భగవంతుడు వీరి శరీరంలోకి ప్రవేశించి ఈ జ్ఞానం చెప్పారని చెప్పి, మనం చూడండి ఇప్పుడు సర్వమానవాళి బుక్ ఎలా తయారు చేసామో అలాగూ ఆ సారం అంతా తయారు చేసి వాళ్ళకి జ్యోతిని వెలిగించడం ప్రతి ఒక్కరు చేస్తున్నారు ప్రపంచంలో. మనం జ్యోతిని వెలిగించకుండా చక్కగా మేము ఎలా యోగం చేస్తామండి. పరంజ్యోతి పరమాత్ముడు పరంధామంలో ఉన్నాడు. పరంజ్యోతి పరమాత్ముడు పరంధామంలో ఉన్నాడు. ఆ బిందు స్వరూపం నుండి మన నుదుటి తిలకం పెట్టుకునే చోట శరీర అంతర్భాగంలో ఉన్న బిందు స్వరూపానికి శక్తి తీసుకుంటామని చెప్పారనుకోండి, వాళ్ళు ఆశ్చర్యపోతారు. నీ నిర్భయతా శక్తి, నీ సత్యతా శక్తి, పరమాత్మ బాంబింగు అంత శక్తివంతంగా ఉంటుంది అంటున్నారు బాబా. కానీ నేను చూసాను ఆ సీడీలో ఏమీ చెప్పలేదు. జ్యోతులు వెలిగించారు, ఏదో మంచి వివేకానంద విషయాలు ఏ ఉంటాయి చూడండి, అటువంటి విషయాలు ఏదో చెప్పారు, వీళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు బాబా చెప్పారు నాకు ఆ రోజు, చాలా సంవత్సరాల క్రితం, ఏంటయ్యా అదే నువ్వు ఉంటే ఏం చేద్దు, అక్కడ నువ్వు ఉంటే ఏం చేద్దు, సత్యమైన పుస్తకం ఇద్దు. ఏమండి వీళ్ళెవరో కాదు, ఈ తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు ఎవరో కాదు, వీళ్ళంతా పూజారులు. ఇదిగో ఈ దాదీ గారి శరీరంలో మీరు నమ్మినా నమ్మకపోయినా వీరి శరీరంలో భగవంతుడు ఒక నిర్దిష్టమైన సమయంలో వచ్చి చాలా సమయం ఉండి జ్ఞానం చెప్పి వెళ్ళిపోతారు. ఆ జ్ఞానం మీకు ఇస్తున్నాము, ఈ పుస్తకం చదువుకోండి, మీ శాస్త్రాలతో అన్వేషణ చేసుకోండి, ఏది కరెక్ట్ అంటే పరమాత్మ బాంబింగ్ అయిపోయింది అక్కడ. అంతేగాని మాకు ఇన్ని సంవత్సరాల నుంచి బ్రహ్మబాబా ఉన్నారని మాకు ఆయన కూడా అసలు పేరెత్తకూడదు అక్కడ. పరమాత్ముడు తప్ప ఇంకెవ్వరు పేరు ఎత్తకూడదు అక్కడ. అది పరమాత్మ బాంబింగ్ అంటే. మరి మన బాబా మన చేత తయారు చేయించిన పుస్తకంలో చూడండి, చదవండి మీరు మనసు పెట్టి. 52 లక్షల పుస్తకాలు వితిన్ సుమారుగా 2.5-3 సంవత్సరాల లోపల 52 లక్షల పుస్తకాలు, 52 లక్షల మందికి సందేశం వెళ్ళిపోయింది. వాళ్ళు కనీసం 3 చదివితే 1,50,00,000 అయిపోయారు. ఎందుకంటే నేను అంత సత్యంగా బాబా ఇలా చెప్పాడు, శివబాబా ఇలా చెప్పాడు, వీళ్ళెవ్వరు ఇలా చేయట్లేదు, వీళ్ళు నాది, నేను, నా యొక్క, నా సెంటరు, నా జోను, నా సెంటర్ ఇలా ఉంటున్నారు, అసలు ఆయన గుప్తమైపోయాడు అని నాకు ఎంతో తపస్సు ఉండేది. ఆదిలో నేను శ్రీకాకుళం వెళ్ళినప్పుడు ఒక పెద్ద మీటింగ్ జరిగింది, బ్రహ్మకుమార్స్ పెట్టారు. అప్పుడు ఇవే చెప్తున్నారు ఇలాగా, మా సెంటర్లు ఎన్ని, మా ఇంతని. అప్పుడు నేను జేబులో చిన్న పుస్తకం పావలా అన్నమాట అండి. బయటికి వాళ్ళందరూ వచ్చేస్తున్నప్పుడు ఆంజనేయులు చూడండి జోళ్ళ దగ్గర ఉంటారంటారు, అలాగా వచ్చేటప్పుడు బుక్ ఇచ్చేవాడిని నేను. ఇప్పుడు అనుకుంటున్నాను నేను ఏంటంటే, మనకి 28 సంవత్సరాల నుంచి తండ్రిని ప్రత్యక్షం చేయాలి, తండ్రిని ప్రత్యక్షం చేయాలి, శివ తండ్రిని ప్రత్యక్షం చేయాలని ఈ వాణిలు చదువుకోకముందే మనకు ఆత్మలో రికార్డ్ అయిపోయింది అది. అదేవిధంగా మీరందరూ కూడా విద్యార్థులైనా, మహారథులైనా,
పరమాత్మ బాంబు జరిగితే చెప్తున్నట్టున్న వాణిలో పరమాత్మ బాంబు కనుక చేస్తే ఈ ప్రపంచంలో ఉన్న అల్పకాలిక సుఖాలు ఇచ్చే సాధన అంటే సాధనాలంటే వస్తువైభవాలు, సాధన అంటే ఏంటి? ఇతర ధర్మాలు వాళ్ళు సాధించున్నారు కదా. ముస్లింలు ఉన్నారు, వాళ్ళు నమాజ్ చేస్తారు. ఈ అందరూ కూడా చెప్తున్నారు కింద బాబా క్లియర్గా ఇచ్చేసారు, అందులో చదివాను కదా. అన్ని ధర్మాత్మలో నా తండ్రి వచ్చారు, మీ తండ్రి కాదు, అన్ని ధర్మాలకి అందరికీ ఒకే తండ్రి అని వాళ్ళ నోటంపుడు వస్తుందని చెప్పాడు బాబు. ఓకే, ఎంత బాగుందో చూసారా అవని. నువ్వు చెప్పట్లేదు, నువ్వెందుకు చెప్పట్లేదంటే శివ అనుకుంటే అదేదో మతం అనుకుంటున్నారు అన్నావు నువ్వు. ఆయనే నేను శివ పరమాత్మ అని చెప్పినప్పుడు ఆయన తెలియదేంటి శివ అని చెప్తే డిస్సర్వీస్ అవుద్దని. ఆయన యథార్థంగా చెప్పాడు, నువ్వెందుకు చెప్పకూడదు? అందుకే వినాశనం ఆగిపోయి ఉంది అంటున్నారు బాబా ఇక్కడ. కాబట్టి ఇప్పుడైనా మనం ఈ వాణి ఆధారంగా, ఈ వాణి డేట్ కూడా 78లో ఉంది, ఆ డేట్ ప్రకారం మనం చదువుకుని మనం గుప్తమైపోవాలి. మనం ఎప్పుడైతే గుప్తమైపోయామో బాబా ప్రత్యక్షం అయిపోతారు. బాబా అంటున్నాడు, నువ్వు ఎప్పుడు గుప్తం అవుతావు అంటున్నాడు. సింపుల్గా చెప్పాడు, మనస్సు బుద్ధిలో స్వచ్ఛత ఉండాలి. మనసు బుద్ధిలో నీకు స్వచ్ఛత లేకపోతే నువ్వు నన్ను ప్రత్యక్షం చేయలేవు. భగవంతుడంటేనే సత్యమైనవాడు, భగవంతుడు స్థాపించే యుగమే సత్యమైంది. కాబట్టి నువ్వు అసత్యంగా ఉండి కొంచెం మురికి లోపల ఏమంటున్నాడు, మురికి ఈ శివుణ్ణి ప్రత్యక్షం చేస్తే ఇతర మతస్థులు వేరైపోతారేమో, వాళ్ళు కాదేమో, వీళ్ళు కాదేమో అని నువ్వు శివునే తీసేస్తున్నావు, శివ అనే పేరే తీసేస్తున్నావు నువ్వు. పరమాత్మ అంటున్నారు. పరమాత్మ అనేది పూర్వం నేను చూశాను, కొన్ని గృహాల్లో ముసలి వాళ్ళు 60-70 సంవత్సరాలు ఉన్న ముసలమ్మలు ఏం చేసేవారంటే లెగుస్తూ కర్రతో నడుస్తూ కూర్చుంటూ కూడా పరమాత్మ అనేవారు వాళ్ళు. కానీ ఇక్కడ బాబా ఏమన్నాడు, శివ అనే పదం రావాలి. శివ అంటే శుభాన్ని ఇచ్చేవాడు. మన శివ అంటే ఏదో ధర్మానికి అనుకుని వాళ్ళు ఏమనుకుంటారండి. అందుకు బాబా ఇక్కడ ఏమంటున్నాడు అంటే స్వచ్ఛమైన బుద్ధి, స్వచ్ఛమైన మనసు, సత్యమైన తండ్రిని, సత్యమైన సంగమేగంలో నువ్వు నీ నోటంపడ, నీ దృష్టప్పడ అంటే నీ దృష్టి ద్వారా, నీ తనువు మనసు ధనం అన్నిటి ద్వారా ఆ సత్య తండ్రిని ప్రత్యక్షం చేయడానికి ఉపయోగపడితే వినాశనం అయిపోతాం. అదే రాజయోగం అంటున్నారు బాబా. మనం ప్రత్యక్షం అవ్వకూడదు అక్కడ. మనం ప్రత్యక్షం అవేమంటే బాబా ప్రత్యక్షత ఆగిపోద్ది. ఇప్పుడు ఆ పుస్తకంలో నేను నా ఫోటో వేసుకున్నాను అనుకోండి, నా పేరు వేసుకున్నాను అనుకోండి, బాబా ప్రత్యక్షత ఆగిపోద్ది, గ్యారంటీగా ఆగిపోద్ది. అంచేత ఈ వాణి ఆధారంగా ఇప్పుడు ఈ రోజు నుంచి అందరూ కూడా మహారథులుగా పిలువబడే వాళ్ళు అవునా, టీచర్స్ అయినా, ఎవరైనా, విద్యార్థులైనా, తండ్రి వచ్చారు, పరంపిత వచ్చారు, నీ ఆత్మకి తండ్రి వచ్చాడు, సర్వధర్మాలకి తండ్రి వచ్చాడు, ఇలాగా చెప్పుకుంటూ వచ్చినప్పుడు వినాశనం అయిపోతుంది. అదే రాజయోగము అంటే అది అంటున్నారు బాబా. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, సత్య పరిస్థితుల్లో, ప్రపంచం క్లిష్టంగా ఉంది, మనం సత్యంగా ఉన్నాం. అప్పుడు బాబా ఏమంటున్నారంటే ప్రపంచం వాళ్ళందరూ కూడా, అన్ని ధర్మాల వాళ్ళు కూడా ఒప్పుకుంటారంట. అదే అందులో చెప్తున్నాడు, అందరు ధర్మాల వాళ్ళు మా తండ్రి వచ్చేసారు, మీ తండ్రి కాదు, మీ అందరి తండ్రి వచ్చారు అని చూడముచ్చటగా ఇంకో వాణిలో చెప్తారు బాబా. శివరాత్రి చేసుకుంటారు, అదే అంతిమ తెర దిగిపోద్దని చెప్పాడు బాబా. అర్థమైందా? చక్కగా వాణి బాబా చెప్పారు, మీరు దాన్ని అనుభవం చేసుకోండి. డేట్ కూడా చెప్తాను.
28/12/78. 28/12/78. 42 సంవత్సరాల క్రితం చెప్పారు బాబా. 42 సంవత్సరాల క్రితం నుండి కూడా నన్ను ప్రత్యక్షం చేయండి, మీరు ప్రత్యక్షం అవ్వకూడదు అని. ఓకే, చిన్న అనుభవం చెప్తాను అన్నాను కదా. అనుభవం ఏంటంటే, ఇప్పుడు బాబా 5 నెలల నుంచి పూర్తిగా మొత్తం ప్రపంచంతో పాటు మన సెంటర్సు, బాబా అవతరించిన స్థానం కూడా లాక్ చేశారు బాబా. ఎప్పుడైతే లాక్ చేశారో నా వరకు నాకు అనుభవం అయింది ఏంటంటే, ప్రిపరేషన్ హాలిడేస్ అన్ని కోర్స్ అంతా అయిపోయిన తర్వాత పెద్ద పరీక్షలు పెట్టి ముందు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, మేము చదువుకున్న రోజుల్లో 15-20 నెల వరకు కూడా స్కూల్స్ కట్టేసి మీరు చక్కగా చదువుకుని పలానా టైంలో పరీక్ష ఉందని చెప్పేసి ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చేస్తారు. కనీసం అప్పటి వరకు జూలాగా తిరిగినటువంటి వ్యక్తులు అంటే విద్యార్థులు అప్పుడు కొన్ని ప్రశ్నలు ఇస్తారు, కనీసం ఇది చదువుకున్నా నువ్వు పాస్ అవుతావని. అప్పుడైనా అటెన్షన్ తీసుకుని వాళ్ళు ఇచ్చే కోర్సులో చదువుకుంటే తప్పకుండా పాస్ అయిపోతారు. ఫస్ట్ మెరిట్ రావటం అది వేరే సంగతి. గవర్నమెంట్ ఎంత మంచి ప్లానింగ్గా చూడండి, పరీక్షలు వెంటనే పెట్టేయకుండా 1 నెల రోజులు టైం ఇచ్చి ఈ ప్రశ్నలు బాగా చదువుకుంటే తప్పకుండా పాస్ అవుతారు మీరు అని గవర్నమెంటు అందరినీ పాస్ చేయటానికి ప్రోత్సహిస్తుంది. అలాగే బాబా అన్నిటితో పాటు తను స్థాపించిన సెంటర్స్ అన్నీ కూడా లాక్ చేశారు బాబా. ఎందుకు లాక్ చేశారు? నాది, నేను, నాకు. బాబాకు ఏమైపోయింది? పక్కెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఈ ప్రత్యక్షత, స్వయం ప్రత్యక్షత ఎప్పుడైతే వచ్చిందో పరమాత్మ ప్రత్యక్షం అవరు. పరమాత్మ ప్రత్యక్షం అవ్వకుండా మనం ఎప్పుడైతే, ఇందాక ఏం చెప్పారు బాబా, స్వచ్ఛత లేనప్పుడు, బుద్ధిలో మురికి కలిగినప్పుడు నువ్వు నన్ను ప్రత్యక్షం చేయలేవని చెప్పారు బాబా. ఏం మురికి కలుగుతుంది? నాది, నేను, నాకు ఉండాలి, ఈ బుద్ధి కలిసిపోతుంది. అప్పుడు బాబాను ప్రత్యక్షం చేయలేదు. అప్పుడు నాకు అప్పుడే బాబా 6 నెలలు అయిపోతుందో, ఏమో ఇంకా పెరిగిపోతున్నాయి, ఏమి తగ్గేలాగా లేవు, అంచేత ఇది ఇంకా వినాశనం అనేది, పరివర్తన అనేది కూడా చాలా మహారథుల్లో కూడా రాలేదు, ఇంకా స్థూలంగా అవి కట్టుకోవాలి, ఈ కట్టుకోవాలి, ఇది చేయాలని అంటున్నారు. ఏంటి బాబా, మరి అందరం ఒక తాటి మీదకి వస్తేనే కానీ వినాశనం అవదన్నావు కదా అని డౌట్ పడ్డాను నేను. నాకు ఏవో కొన్ని విషయాలు చెప్పారు, అది మీకు చెప్పాను. అప్పుడు బాబా ఎంత గొప్ప అద్భుతమైన ఒక దృశ్యాన్ని అనుభవం చేశారు. నాకు ఎప్పుడు దృశ్యాన్ని కళ్ళతో చూపించరు, అనుభవం చేసేస్తారు బాబా. ఇప్పుడు మనం టీవీ కొనుక్కోవాలని ఎవరైనా కొనుక్కోవాలన్నారు అనుకోండి, బాబు ఆ టీవీలో ఇలా ఉంటుంది, దీని పవర్ ఇలా ఉంటుంది, పిక్చర్ ట్యూబ్ ఇలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుందని మనం చెప్పినప్పుడు వాళ్ళకి అనుభవం అయిపోద్ది, చూపించక్కర్లేదు. బాబా ఒక గడియారం లాంటిది చూపించారు. అది మెమరాండం అంటే గిఫ్ట్ ఇస్తారు కదా, ఆ గడియారము చూపించారు బాబా నాకు. కింద ఒక ఇది ఉంది, అయితే పక్కనే ఒక బ్రహ్మకుమారి ఉన్నారు. ఉంటే ఆ పక్కన బ్రహ్మకుమారి నా చేతిలోంచి గడియారం తీసుకున్నారు. తీసుకుని ఏం చేస్తున్నారు అంటే దాన్ని డెకరేషన్ చేస్తున్నారు. ఏం డెకరేషను? ఒక మెరుపు టేపు బాగా మెరిసిపోయి దళదళాడిపోతున్న టేపుని చుట్టూ చుడుతున్నారు. బాబా ఏం చేశారంటే అది మెమరాండం అన్నమాట, అంటే బహుమతి వచ్చిన వాళ్ళకి ఇస్తారు, కింద పేరు రాస్తారు గిఫ్ట్ అని. అప్పుడు బాబా ఏం చెప్పారంటే ఇంకా 3 నిమిషాలు ఉంది, 3 సెకండ్లు ఉంది, నువ్వు ఆ బ్రహ్మకుమారి చేతిలో ఉన్నటువంటి గడియారాన్ని తీసుకుని
ఇక్కడ పెట్టి కింద చెక్కతో ఉంటుంది కదా, ఆ చెక్కతో ఉన్న దాని మీద పేరు రాయి అన్నారు బాబా. అయితే ఓకే అనుకుంటే అప్పుడు బాబా ఏం చెప్పారంటే 3 నిమిషాలు ఉంది, కానీ ఆతల చేతిలో ఉన్న గడియారాన్ని నువ్వు తీసుకోవాలని 2 నిమిషాలు ఉందని చెప్పమన్నారు బాబా. అక్కయ్య 2 నిమిషాలు ఉందంట, ఇంక డెకరేషన్ ఆపేసి నువ్వు ఆ గడియారం ఇక్కడ పెట్టి నీ చేతితోటి పేరు రాయమన్నారు బాబా అన్నారు. ఏం రాయమన్నారు అన్నయ్య అన్నారు. ఆదిదేవు శివ పరమాత్మ అని రాయమన్నారు అన్న. ఆ వారు నా చేతికి ఇచ్చారు, అక్కడ పెట్టాం. ఆది అని రాసేటప్పటికి టైం అయిపోయింది, 3 నిమిషాలు అయిపోయింది. అప్పుడు బాబాని అడిగాను, ఏంటి బాబా ఇదంటే, బాబా ఏమన్నారంటే, నన్ను ప్రత్యక్షం చేసేటువంటి వాళ్ళు వేరుగా ఉంటారు. ఇప్పుడు చెప్పారు కదా బాబా, స్వచ్ఛత సత్యత బుద్ధిలోని మనసులో ఉన్నవాళ్ళు శివపరమాత్మే వస్తారు వాళ్ళకి. అంచేత ఈ గడియారం ఏం చెప్తుంది, సమయం గురించి చెప్తుంది. సమయాన్ని చూడకుండా గడియారాన్ని అలంకరించిన వాళ్ళు ఇంకా సమయం ఏం చూస్తారు? వాళ్ళు సమయం చూడరు, దాన్ని అలంకరించుకుంటూనే ఉంటారు. వ్యక్తిగతంగా స్థూలంగా వస్తు వైభవాలు అన్నీ అలంకరించుకుంటారు. అంచేత వాళ్ళ పరివర్తన అవుతేనే కానీ వినాశనం అవుతుంది అన్నది బుద్ధిలోని తీసే నువ్వు. కాబట్టి వినాశనం అనేది వాళ్ళ ఆధారంగా జరగదు. ముఖ్యంగా చెప్పారు బాబా, 16,108 మాల గనక సంపూర్ణ స్థితిలోకి వచ్చేస్తే ఆటోమేటిక్ వినాశనం అయిపోద్ది. మిగిలిన వాళ్ళు పరివర్తన అవ్వటం అనేది జరగదు. వాళ్ళని శిక్షించి పావనం చేస్తాను, పరివర్తన అనేది జరగదు. నీకు డౌట్ వచ్చింది, ఇప్పుడు నీకు అన్నీ చెప్పాను నేను, కానీ నీకేం డౌట్ వచ్చింది? వీళ్ళందరూ మారితేనే కానీ మారరు అనుకుంటున్నాను. అప్పుడు బాబా ఏం చెప్పాడు, గడియారం ఏంటి గడియారం, అది సమయం అనే గడియారం నీ చేతికి ఇచ్చాను నేను. వారు కూడా ఉన్నారు, వారికి ఇచ్చారు. వాళ్ళు డెకరేషన్ చేస్తున్నారు తప్ప సమయాన్ని చూడలేదు. నీకు 3 నిమిషాలు 3 సెకండ్లు అని చెప్పారు బాబా. కాబట్టి అప్పుడు నేను అనుకున్నాను అన్నమాట, నో, ఇంకెవ్వరిని చూడకూడదు, మనం ఎవరి గురించి ఆలోచించకూడదు. ఈరోజు చెప్పిన వాణి ప్రకారం మన బుద్ధి స్వచ్ఛంగా ఉండాలి, మన మనసు స్వచ్ఛంగా ఉండాలి. సత్యమైన తండ్రిని సత్యమైన సంగమయుగంలో ప్రత్యక్షం చేసి సత్యయుగం వెళ్ళాలి అంటే స్వచ్ఛత బుద్ధిలో మనసులో ఉండాలి. ఇంకా ఎవరు పరివర్తన అవ్వకపోయినా కానీ మనము ఈ వాక్యాలన్నీ త్వరగా చెప్పి మ్యాక్సిమం తెలుగు ప్రజలకు ఇవ్వాలి అని బాబా నాకు మరొకసారి చక్కగా అనుభవం చేయించాడు. అర్థమైందా? నేను, నా పక్కన ఒక బ్రహ్మకుమారి, చాలా పెద్ద అక్కయ్య గారు, వారు పేర్లు ఏం చెప్పకూడదు. అది అనుభవంగానే ఉంచాలి తప్ప గుప్తంగానే ఉండాలి. మరి ఎందుకు చెప్పించారు బాబా? ఇప్పుడు మీకు నాలాంటి వాడికే అనుమానం వచ్చింది. నేను 6 సంవత్సరాల్లో వినాశనం అయిపోతుందన్నాను, అప్పుడే 2 సంవత్సరాలు అయిపోయింది అని మీకు చెప్పాను. కానీ నేను డౌట్ పడుతున్నాను, వాణి ఆధారంగా అందరూ మారితేనే కానీ వినాశనం అవ్వదన్నాడు. అప్పుడు బాబా ఏం చూపించి నాకు ఇలాగా, అదేం గడియారం ఏం నాకేం కనపడదు, అనుభవం అయిపోద్ది అన్నమాట. అంది ఆదిదేవు శివ పరమాత్మ అని రాయమన్నారు. అక్కగారు మీరే రాయాలంట, మీరే రాయండి అక్కడ పెట్టేటప్పటికి. ఆది అని ఇంకా పూర్తిగా అది కూడా రాలేదు, టైం అయిపోయింది అన్నట్టు. అంటే దాని అర్థం ఏం చెప్తున్నారంటే బాబా, అన్నీ మర్చిపోయి టైం అయిపోతుంది కాబట్టి ఆదిదేవుడు శివపరమాత్ముడు వచ్చాడు అనేదే మనం ప్రసారం చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప ఇంకా డెకరేషన్, ఆ గడియారం ఎందుకు ఇచ్చాడు, దానికి డెకరేషన్ ఏంటి? బిల్డింగ్లు కట్టుకోవడం కానీ, వస్తు వైభవాలు కొనుక్కోవడం కానీ, ఇవన్నీ డెకరేషన్లో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆదిదేవు శివపరమాత్మ వచ్చాడని చెప్పుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అంచేత ఆ డెకరేషన్లో ఉండేటువంటి వాళ్ళు నన్ను ప్రత్యక్షం చేయలేరు, వాళ్ళు మారలేదని వినాశనం ఆగదు. కాబట్టి నువ్వు నీ డ్యూటీ నువ్వు చేసుకుంటూ సత్యంగా 16,108 మాలను తయారు చేయడానికి నీకు కొంత కోట ఇచ్చాను. కాబట్టి నీ ప్రయత్నంలో విఘ్నం రాకుండా, అనుమానం రాకుండా నువ్వు కార్యక్రమాన్ని ప్రారంభించేయి అన్నారు.
అప్పుడు ఏం చెప్పారంటే, ఇలాగా నన్ను తలుచుకోకుండా ఆ సమయాన్ని కూడా గ్రహించకుండా అలంకరణలో ఉండిపోయి ఇంకా అలంకరించుకోవాలనుకున్న వాళ్ళని శిక్షించి పావనం చేసేస్తాను తెలుసా నీకన్న బాబా. ఓకే, ఎందుకు నేను చెప్పానంటే, మీ మట్టికి మీరు చూసుకోండి. మీ ముఖం ఎలాగుందో ఎవరిని అడగకండి. ఒకరిని అడిగితే రకరకాలుగా చెప్తారు. అద్దంలో చూసుకుంటే స్పష్టంగా చెప్పేస్తుంది అది ఎలా ఉన్నది. అద్దం ఏంటి? ఇక్కడ శివపరమాత్ముడు అవ్యక్త మురళీలు అద్దం. అది మీ ముందు పుస్తక రూపంలో పెడుతున్నారు బాబా, సార రూపంలో అందరికీ ఇమ్మని చెప్తున్నారు, మైకులో యూట్యూబ్లో కూడా చెప్తున్నారు. కాబట్టి సత్యం చెప్పటమే బాబాని ప్రత్యక్షం చేయటం, అదే రాజయోగము. ఎవరికి? ప్రపంచానికే రాజయోగము, అన్ని ధర్మాలకి రాజయోగం అని చెప్తున్నారు. ఓకే, బాబా మంచి వాణి, చాలా డౌట్ కూడా క్లియర్ చేశారు. అంతే, మహారథి ఆత్మ కూడా కొద్ది కూడా కొన్ని పరిస్థితుల్లో డౌట్ వచ్చేస్తుంది. ఆ డౌట్, మహారథికి డౌట్ వచ్చిందంటే ఫోర్స్గా చెప్పలేరు. అక్కడ ఒక్కొక్కరు 140, 150 కిలోమీటర్ల వేగంలో కార్లతో స్పీడ్ డ్రైవ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ కార్లు కూడా అంత స్పీడ్ వెళ్తాయి. మనం అనుకుంటాం ఇంత స్పీడ్ వెళ్తున్నారు అనుకుంటాం, కానీ వాళ్ళ కంట్రోలింగ్ పవర్ కూడా అలాగ ఉంటుంది. వాళ్ళకి 150 వెళ్తున్నాం మనం, ఏమో యాక్సిడెంట్ అవుద్దేమో అనుకుంటే వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు 150, 170, 180 మీద కూడా వెళ్ళేటువంటి కార్లు ఉన్నాయి. రోడ్డు కూడా అలాగ ఉంటాయి. అప్పుడు వీళ్ళు యాక్సిడెంట్ అవుతుందో అంటే 40కి వచ్చేస్తారు, 140 నుంచి 40కి వచ్చేస్తారు కదా. వాళ్ళకి అటెన్షన్ ఎలా ఉంటుందంటే, లెఫ్ట్, రైట్, బ్యాక్, ఫ్రంట్ అన్నీ 4 కళ్ళుతో చూసి కంట్రోలింగ్ పవర్ కూడా ఉంటుంది. బాబా చెప్పారు నాకు ఎగ్జాంపుల్. అంత స్పీడ్ వెళ్తున్నా కూడా అంత కంట్రోలింగ్ పవర్ ఉంటుంది వాళ్ళకి నేను కంట్రోల్ చేసుకోలేను, ఏదైనా అవుతుందంటే వెళ్ళగలుగుతారా అని అడిగారు బాబా. అలాగే నీకు డౌట్ రాకూడదు. నీకు డౌట్ వచ్చిందంటే నీకు చెప్పేవాళ్ళు కూడా డౌట్ వస్తుంది, వైబ్రేషన్స్. నీకు డౌట్ రాకూడదు. ఎవరు మారినా ఎవరు మారకపోయినా నీ సత్యత, మీ అందరి సత్యత, మీ అందరి మనసులో స్వచ్ఛత, బుద్ధిలో స్వచ్ఛత, కార్యంలో స్వచ్ఛత, సంబంధ సంపర్కాల్లో స్వచ్ఛత అన్నీ ఉంటే బాబా ప్రత్యక్షమైపోతారు. అంచేత మనల్ని ఎవరినే చూడొద్దు ఇంకెక్కడి నుంచి. మనం చూసుకుని మన అద్దం ఇచ్చారు కదా, అద్దంలో మనకు తెలిసిపోద్ది కదా. మరి ఇంకెక్కడ ఎందుకు అడగాలి మనం? బాబాకి చాలా ధన్యవాదాలు. ఇటువంటి వాణీలన్నీ కూడా ఆల్మోస్ట్ సగం అయిపోయి ఇంకా సగం ఉంటాయి. ఆ సగం కూడా పూర్తి అయిపోతుంది. ఆ తర్వాత ఇంక నేను చెప్పవలసింది ఏమీ లేదు. మీరు మననం చేసుకోవటం, అలాగే ప్రపంచానికి పరమాత్మ బాంబు, శివపరమాత్మ వచ్చాడని బాంబింగ్ వేస్తే మొత్తం అన్నీ కూడా అన్ని ధర్మాల వాళ్ళు కూడా అంగీకరిస్తారు అని చెప్తున్నారు బాబా. ఓకే, ఆత్మీక తండ్రికి, ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మితులు మరియు నమస్తే. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా.